పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఆ సెకండ్ సింగిల్ సాంగ్ పేరేంటంటే ఆర్ ఆఫ్ ఉస్తాద్ అనమాట. యాక్చువల్గా ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా అనే మాస్ సాంగ్ని అయితే దింపుదాం అనుకున్నారు. కానీ ఆర్ ఆఫ్ ఉస్తాద్ అనే పాటనైతే వీళ్ళు ఫిబ్రవరి 22న మన ముందుకైతే తీసుకొస్తున్నారు. నిజంగా ఈరోజు శివరాత్రి పండగ రోజు పొద్దున్నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తా అని వెయిట్ చేస్తానే ఉన్నారు. అయితే వాళ్ళ వెయిటింగ్ అయితే ఎండగాడ్ అయితే పడి ఇందాకే ఒక పోస్టర్ ద్వారా ఈ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. అయితే ఈ ఆర్ ఆఫ్ ఉస్తాద్ పాట ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీ నుంచి పుట్టుకొచ్చిన పాట అనమాట. ఈ సాంగ్ లో ఉండే ప్రతి లిరిక్ కూడా పవన్ కళ్యాణ్ గారి నిజ జీవితం నుండి ఆయన క్యారెక్టర్ నుండి తీసుకున్న లిరిక్స్ ఇవి. ఈ పాటని దగ్గరుండి చంద్రబోస్ గారు పక్కన కూర్చుని హరీష్ శంకర్ గారు అయితే చాలా జాగ్రత్తగా అయితే రాపించుకున్నారు. దగ్గరగా 48 గంటలు అయితే వీళ్ళు ఒకే రూమ్ లో కూర్చుని ఆ పాటను అయితే రాసుకున్నారు. రాసిన వెంటనే రికార్డింగ్ చేయడానికి చెన్నైలో ఉన్న డిఎస్పి గారి దగ్గరికి అయితే వెళ్ళి ఈ పాటని రికార్డింగ్ పూర్తయిన తర్వాత ఈ రోజు అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఫిబ్రవరి 22న ఈ పాట అయితే రిలీజ్ అయింది. అయితే ఈ పాటలో ఉన్న కొన్ని లిరిక్స్ ఆల్రెడీ మన హరీష్ శంకర్ గారు అయితే రిలీజ్ చేసేశారు. ఆ లిరిక్స్ ఏంటంటే ఏ తరమైనా నీ తరమే, మా గుండెల్లో నీ స్థానం సుస్థిరమే అనే లిరిక్ అయితే ఆయన అయితే రిలీజ్ చేశారు. దాంతో పాటు మెత్తని మట్టిలో మొలిచిన మొక్కవి కాదోయ్ నువ్వు, బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు. ఈ లిరిక్స్ కనుక వింటే మీకైతే క్లారిటీ అయితే వచ్చేస్తే ఇవి పచ్చిగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి రియల్ క్యారెక్టర్ నుంచి తీసుకున్న లిరిక్సే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, ఆయన ఏదైనా చెయ్యాలి అనుకున్నా లేకపోతే ఎవరికైనా అన్యాయం జరిగిందని తెలిసినా సరే ఆయన ఎంత స్ట్రాంగ్ గా నిలబడతాడో, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా ఆయన ఏ విధమైన చర్యలు తీసుకుంటాడో, అంటే ఏదైనా ఆపద వస్తే ఆయన ఎంత మొండిగా గట్టిగా నుంచుంటాడో మనకైతే ఈ లిరిక్స్లో అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారు ప్లే చేసే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కూడా ఈ రకంగానైతే ఉండబోతుంది. ఈ సాంగ్ ఇంకా నిజం చెప్పాలంటే ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ యొక్క యాంతం అనే చెప్పాలి. మనోడు ఎలాగా హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారికి డైహార్ట్ ఫ్యాను, అలాంటోడు ఎంటర్టైన్మెంట్ వేలో తీసిన సినిమా ఏంటంటే గబ్బర్ సింగ్. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అయితే కాదు, అంతకు మించి అనమాట. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్దని టీజర్ కట్లోనే హరీష్ శంకర్ గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓన్లీ ఒక కమర్షియల్ సినిమానే కాకుండా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే సినిమాలాగైతే ఉంటుందని మనకైతే క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా ఈరోజు మహాశివరాత్రి, ఈ రోజు ఎలాగైనా సరే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే రావాలని నేనైతే చాలా అంటే చాలా కోరుకున్నా. ఎందుకంటే గతంలో మీరు చూసుకుంటే గబ్బర్ సింగ్ సినిమా యొక్క టీజర్ కట్ ఏదైతే ఉందో అది శివరాత్రికి అయితే రిలీజ్ అయింది, సంచలనం అయితే క్రియేట్ చేసింది. దాని తర్వాత సినిమా కూడా అదే రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అప్పుడు కూడా హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబో. కాబట్టి వీళ్ళిద్దరికే అసలు మామూలుగా కలిసి రాలేదు శివరాత్రి. కాబట్టి అలాంటి పర్వదినాన్న ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే రావాలని నేనైతే కోరుకున్నా. చివరాఖరికి దెయ్యాలు డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్న ఒక గంట ముందు అయితే వీళ్ళైతే అప్డేట్ అయితే ఇచ్చారు. కొద్దిగా డిసప్పాయింటింగ్ అయితే నాకైతే అనిపించింది. యాక్చువల్గా అప్డేట్ ఇద్దామని అయితే అనుకోలేదు, కానీ లాస్ట్ మినిట్లో అప్డేట్ అయితే వచ్చింది. యాక్చువల్గా అదనమాట మ్యాటర్. ఏదో రకంగా ఈరోజు అయితే ఫ్యాన్స్ అయితే అప్డేట్ అయితే విన్నారు కదా. ఫిబ్రవరి 22న ఈ సాంగ్ అయితే రిలీజ్ అయింది. కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. అలాగే క్లాస్లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.